సో చాలా మంది ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా అన్‌ఎంప్లాయిడ్ గా మిగిలిపోతూ ఉంటుంటారు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు సార్? అన్‌ఎంప్లాయిడ్ గా ఎందుకుంటారు అంటే వాళ్ళకి ఫస్ట్ ఎటు సైడ్ వెళ్ళాలి అన్నది క్లారిటీ లేకపోవటం అండి. మల్టిపుల్ థాట్స్ పెట్టుకొని వాటి మీద వర్క్ చేస్తూ ఉంటే ఏది అచీవ్ చేయలేరు, ఒక పాత్ లో వెళ్ళలేరు అనమాట. గైడెన్స్ అన్నది ప్రాపర్ గా లేకపోవటం వల్ల ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ లో మిగిలిపోతారు. మనకి చూస్తే ఒక ఇయర్ లో దాదాపు 12 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు, బోత్ ఏపీ అండ్ తెలంగాణ కలిపి, ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ. ఓకే, అందరూ ఒకే దాని మీద టార్గెట్ చేస్తారు. అయితే ఐటీ సైడ్ వెళ్తారు, లేదు అంటే బ్యాంకింగ్ సైడ్, గవర్నమెంట్ జాబ్స్ సైడ్ వెళ్తారు. ఇంకా వేరే వాటి మీద వెళ్ళే వాళ్ళంతా కూడా మొత్తం కలిపినా కూడా 2%, అంటే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కానీ, ఓన్ గా స్టార్ట్అప్ చేయటం కానీ, న్యూగా ఇంకేమైనా థింక్ చేయటం, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి వెళ్ళటానికి అనమాట. సో ఆ ప్రాపర్ గైడెన్స్ లేక అందరూ ఒకే దాని మీద ఫోకస్ చేసి కాంపిటీషన్ టఫ్ అవటం వల్ల వాళ్ళ యాక్చువల్ ఎబిలిటీస్ ఏంటి అన్నది తెలుసుకోలేకపోవటం వల్ల అట్లాగా అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎక్కువ ఉండిపోతుంది. ఓకే,